హోలీ పండుగ వసంతోత్సవం. మానవ జీవితాలు రంగులమయంగా శోభాయమానంగా ఉండాలని మనం హోలీ పండుగ జరుపుకుంటాం. ఇది చాంద్రమాన పౌర్ణమి రోజు వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటాం. అలాంటి హోలీ పండుగ రోజు సచ్చరిత్ర రచించిన హేమాడ్ పంత్ ఇంటికి బాబా ఫోటో రూపంలో వెళ్ళి వారికి ఆనందానుభూతులను కలిగించారు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని తెలుసుకునేలా చేసి వారికి తగిన అనుభూతులను ఇచ్చేవారు. సాయిబాబా తన భక్తులకు ఆనందానుభూతులను కలిగించడం కోసం ఎన్నో రూపాల్లో సాక్షాత్కరించేవారు. అలా హేమాడ్ పంత్ ఇంటికి ఆ సాయినాథుడు ఫోటో రూపంలో సాక్షాత్కరించి ఆ భక్తుని కోరిక నెరవేర్చిన నేపథ్యం తెలుసుకుందాం. సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంత్కి ఒక దృశ్యం కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్రలేపి ఆ రోజు భోజనానికి వారింటికి వస్తానని చెప్పారు. హేమాడ్ పంత్ లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. ఆ వచ్చిన కలను బాగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట గుర్తుకొచ్చింది. బాబాగారి సహవాసం 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయునప్పటికీ బాబా తన ఇంటికి భోజనంకు వస్తారని ఎప్పుడూ అనుకోలేదు హేమాడ్ పంత్. బాబా మాటలకి సంతోషించి తన భార్యతో కొంచెం బియ్యం ఎక్కువ పోయవలెనని, బాబా మన ఇంటికి భోజనానికి వస్తారని చెప్పాడు. ఆ రోజు హోలీ పండుగ. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన ఇంటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగింది. అప్పుడు హేమాడ్ పంత్ ఆమెతో ఇలా చెప్పారు: బాబానే స్వయంగా రాకపోవచ్చు, ఇంకెవరినైనా పంపవచ్చు. ఇంకొంచెం బియ్యము ఎక్కువ పోసినచో నష్టం లేదని అన్నారు. హోలీ పూజ ముగిసింది. విస్తళ్ళు వేసి ముగ్గులు పెట్టి మధ్యాహ్న భోజనానికి సర్వం సిద్ధం చేశారు. భోజనముకు 2 పంక్తులు తీర్చారు. రెండిటి మధ్య బాబాకి ఒక విస్తరి అమర్చారు. అందరూ అతిథి గురించి ఎదురు చూడసాగారు. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు గొళ్ళెము వేసి అన్నశుద్ధి చేశారు, అంటే నెయ్యి వడ్డించారు. భోజనము ప్రారంభించటానికి ఇది గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునికి నైవేద్యము సమర్పించారు. అప్పుడే మేడమెట్లపై ఒక శబ్దము వినవచ్చింది. హేమాడ్ పంత్ వెళ్ళి చూడగా 2 మనుష్యులొచ్చారు. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావత్. ఆ వచ్చిన వ్యక్తి, మేము మిమ్మల్ని భోజనం నుండి లేపినందుకు క్షమించండి, మీ వస్తువు మీకు ఇద్దామని వచ్చాము అని ఒక పాత వారపత్రికలో కట్టి ఉన్న బాబా పటము హేమాడ్ పంత్కి అందించారు. అది చూడగానే హేమాడ్ పంత్ కళ్ళు నుండి నీళ్లు కారాయి. శరీరము గగ్గురుపాటు చెందింది. అతడు ఆ పటమునకు నమస్కరించి ఇది బాబా లీల అని, ఈ విధంగా బాబా నన్ను ఆశీర్వదించారని అమితానందం చెందారు. హేమాడ్ పంత్ ఆ బాబా పటం తీసుకువెళ్ళి బాబాకి వడ్డించిన విస్తరి ముందు పెట్టారు. అందరూ ఈ బాబా లీలకు ఆశ్చర్యపోయారు. ఇలా బాబా హేమాడ్ పంత్కి స్వప్నంలో ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. ఈ హోలీ పండుగ నాడు మధ్యాహ్నం మీ ఇంటికి కూడా సాయిబాబా వచ్చే అవకాశం ఉంది.